గుడిలోకి ఎంటర్ కాగానే ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఓరే బాబోయ్, ఇది చూస్తే లైక్ గూస్ బంప్స్ వస్తాయి. లైక్ మండపం టైప్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లర్ పైన లైక్ విగ్రహాలు చెక్కి ఉంటారు. మన ఇండియా హిస్టరీ గురించి ఉంటుంది. చాలా మంచిగా అనిపించింది నాకు, చాలా పీస్ఫుల్గా ఉండే. ఏంటంటే వెల్లూరు పోర్ట్ ఒకటి, వెల్లూరు టెంపుల్. వెల్లూరు పోర్ట్లో వచ్చేసి టెంపుల్ ఉందంట, చాలా ఫేమస్ అంట ఇక్కడ. చూపిస్తా. ఇప్పుడే టిఫిన్ తిన్నా, చెత్త లెక్క ఉంది. 3 పూరి ఒక వడ ఇచ్చిరు, తినొద్దు అనుకున్నా కానీ తప్పలేదు, ఆకలి అవుతుంది. మళ్ళీ నాకు ఏంటంటే ఫుడ్ తిన్న తర్వాత లైక్ అమౌంట్ దానికోసం పెడుతున్నాం కదా, అది మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా కంప్లీట్ చేస్తా. అది నాకు ఎట్లా తర్వాత నేను ఎట్లన్నా ఫీల్ కానీ ఫుడ్ మాత్రం వేస్ట్ చేయాలి. మ్యాక్సిమం స్పైసీగా ఉంటే తినలేను, కానీ మిగతా మామూలుగా టిఫిన్స్ అండ్ స్పైసీ ఉండవు కాబట్టి తినేస్తా. అందుకనే ఫుడ్ వేస్ట్ చేయాలనిపించాలి. సో ఈ రోడ్ క్రాస్ చేసే దగ్గర ఇట్లా అన్ని థింగ్స్ పెట్టుకున్నారు, అమ్ముతున్నారు అన్నమాట పైన. ఇదే కొంచెం బుక్స్ కూడా ఉన్నాయి. ఇది రోడ్ క్రాస్ చేసే దగ్గర. ఇది వచ్చేసి వెల్లూరు కోట, అక్కడనేమో బస్ స్టాండ్. చూసినా ఇది మొత్తం వెల్లూరు సిటీ అన్నమాట, ఇంతే ఉంటుంది. గోల్డెన్ టెంపుల్ అంటారు కదా, ఇది వచ్చేసి పెద్ద తమిళనాడు లోపలేం కాదు, జస్ట్ ఆంధ్రప్రదేశ్ బార్డర్. చిత్తూరు ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ అంతే. నడుస్తూనే ఉన్న ప్రతిసారి వేలూరుకి వచ్చినప్పటి నుంచి ఈ వెల్లూరుకి వచ్చినప్పటి నుంచి నడిచి యాస్ట్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలి. ఆడ మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గరనే నడవాలంటే మళ్ళీ ఇక్కడ కూడా చాలా నడవాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి వెల్లూరు పోర్ట్ ఎంట్రన్స్. రైట్ సైడ్లో టాటూస్ వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం టాటూస్ ఎక్కడ పడితే అక్కడ వేసుకోవద్దు, కొంచెం మనీ ఎక్కువైనా పర్లేదు, మంచి ప్లేస్లోనే వేసుకోవడానికి రిఫర్ చేయాలి. ఎందుకంటే కంటామినేటెడ్ అయిన నీడిల్స్ ఉంటాయి, దానివల్ల ఎన్నో వైరల్ ఇన్ఫెక్షన్లు లైక్ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఉండడం బెటరు. టూరిస్ట్ ప్లేస్లలో అస్సలే వేసుకోవద్దు. వీడియోస్ మంచిగా చేద్దాం అనుకుంటే ఎండ బాగుంది, చాలా టైర్డ్ అనిపిస్తుంది, బాగా వేడి తగులుతుంది. అయినా ఏం చేద్దాం, యూట్యూబ్ కోసం తీయాలి కదా. యూట్యూబ్ కోసం అనే కాదు, నాకు మెమొరీస్ కూడా ఇంపార్టెంట్. కొన్ని రోజులు అయిన తర్వాత నేను ఎన్ని వీడియోస్ చేసినా అని నా యూట్యూబ్ ఛానల్లో నేను ఓపెన్ చేసుకొని చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఇక ప్రతి పోటు ముంగడ ఇట్లా నీళ్ళు ఉంటాయి, లైక్ నీళ్ళుండి పోటు ఉంటుంది. నాకు తెలియదు ఎందుకు ఉంటుందో రీజను, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి. ఏంటంటే అట్రాక్టివ్గా అయితే అనిపిస్తుంది. ఏదో బాహుబలి మూవీలలో చూస్తాం కదా, ఇట్లా రుద్రమదేవి మూవీస్లో చూసిన ప్రతి ఇట్లా పోటు ముంగడ వాటర్ ఉంటాయి. దానికి రీజన్ ఏదైనా గట్టిగానే ఉంటుంది, కానీ ఆ విషయం నాకైతే తెలియదు. సో దీనికి వంతెన ఉందన్నమాట. పోర్ట్ లోపలికి కోటలోకి రాగానే ఇట్లా పల్లకి కనిపించింది, అదే రథం అంటారు కదా, అమ్మవారిని ఊరేగిస్తారు. సో గోపురం కూడా చాలా మంచిగా అనిపించింది. తమిళనాడులో ప్రతి టెంపుల్లో గోపురం చాలా స్పెషల్గా కడతారు, నాకు బాగా నచ్చుతుంది. మళ్ళీ గోపురం అంటే ఏమనుకున్నారు, అదే గుడి ముఖద్వారం అనమాట. చాలా 7-8 ఫ్లోర్స్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయినా అప్పుడు కన్స్ట్రక్షనే వేరు. అక్కడ నుంచి చల్ల గాలి వస్తుంది గుడి లోపల నుంచి. వెదర్ చాలా హాట్గా ఉంది కదా, పక్కన గార్డెన్ కూడా వేసారు. ఇది వచ్చేసి ఇంకొక ముఖద్వారం అనమాట, ఇది సెకండ్. ఇది లోపలికి ఎంటర్ అవుతున్నాము. నేను కూడా కడపకు మొక్కిన తర్వాత లోపలికి వెళ్తున్నా. కింద వాటర్ పెట్టిరు, చాలా చల్లగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ లోపల ఇంకొక గోపురం ఉంది, ముఖద్వారం ఉంది. అంటే వెళ్తుంటే లైక్ చూసిరా లెఫ్ట్ సైడ్లో ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ మండపం, మీకు ఫస్ట్ వీడియోలో చూపించింది అదే మండపము, టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మనకి గర్భగుడి కనిపిస్తుంది. ఇప్పుడు కనిపించేది మనకు గర్భగుడి. సో ముందు వచ్చేసి వినాయకుడి టెంపుల్ ఉంటుంది. మన హిందూ టెంపుల్స్లో ఎక్కడైనా వినాయకుడి టెంపుల్ ఖచ్చితంగా మనం వినాయకుడిని దర్శనం చేసుకోవాలి. ఓం గం గణేశాయ నమః నేను కూడా చేసుకున్నా. పక్కన మా ఫ్యామిలీ గార్డు లార్డ్ వెంకటేశ్వర స్వామి ఉండే, ఆడ కూడా మొక్కేసుకున్నాయి నేను. కానీ మా ఇంట్లో అందరికీ ఇష్టం వెంకటేశ్వర స్వామి. ఇది గర్భగుడిలో నేను ప్రదక్షిణాలు చేస్తున్నా, వినాయకుడు మళ్ళా దండం పెట్టుకున్నా.
లోపలైతే మస్తు కూల్గా ఉంది, మంచిగా ఉంది, ఇక హాయిగా అనిపిస్తుంది. ఏసీ లేకపోయినా ఏసీ లెక్క ఉంది. ఈ గుడిలలో ఇంతే, మంచిగా గర్భగుడికి వెళ్ళేసరికి చల్లగా అనిపిస్తుంది. ఇక దేవుడు మహిమనో లేకపోతే ఆ గుడి కన్స్ట్రక్షన్ తెలియదు కానీ మంచిగా ఉంది. బయట ఎండ టూ మచ్ ఉండే, అసలు ఆగమాగమైండే. ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే నేను వాయిస్ డబ్బింగ్ చెప్తున్నా, గర్భగుడిలో వీడియో తీయడమే ఎక్కువ, ఇంకా దానికి తోడు నేను వాయిస్ చెప్పుకుంటా రికార్డింగ్ చేయలేను. కానీ జనాలు అయితే ఎక్కువ ఎవరు లేరు. నేను మామూలు టైంలో వచ్చిన, లైక్ వీకెండ్స్ సండే సాటర్డే రోజు జనాలు బాగా రష్ ఉంటారంట. మామూలు టైంలో అయితే ఎవరు ఉండరు. సో నేను ఆ టైంలోనే వచ్చిన, వాంటెడ్లీ రాలేదు, జస్ట్ నాకు కుదిరింది ఈరోజు. నేను ఈరోజే ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి ఇంటికి. ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు కానీ లైక్ నేమ్స్ ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి, ఇంగ్లీష్లో లేవు. సో మనకు తమిళ్ రాదు కాబట్టి దండం పెట్టుకోవడమే, ఏ దేవుడు అయితే ఏముంది, అన్ని దేవుళ్ళు ఒకటే అని. కానీ చాలా పెద్ద ఉంది లోపల. రండి, గుడి ఎంత మంచిగా చెక్కిరు, అది చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. అయితే ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ ఉంది. అక్కడ అమ్మవారిని పెట్టి పూజించేవాళ్ళు అనుకుంటా, ఎగ్జాక్ట్లీ తెలియదు దీని గురించి. స్తంభాలు ఉన్నాయి. ఫొటోస్ దించే వాళ్ళు లేరు కరెక్ట్గా నాకు, కానీ దిగాలని చాలా ఉంది కానీ ట్రై చేసిన, చాలామందిని అడిగిన, దించిరు. చెప్పలేను, మ్యాక్సిమం బాగుందంటే అంతే, మరీ బాగుందని చెప్పలేను. ఇది వచ్చేసి అది మొదటి ద్వారం, మొదటి కాంపౌండ్. ఇది వచ్చేసి సెకండ్ ద్వారం, సెకండ్ కాంపౌండ్. లోపల మెయిన్ టెంపుల్ ఉంటుంది, అది కనిపిస్తుంది అక్కడ, అది గర్భగుడి అన్నమాట. మొత్తానికైతే ఇది వేలూరు టెంపుల్ ఇలా ఉంది, బాగుంది. వెదర్ చెమటలు ఉన్నాయి, లేకపోతేనా మంచిగా ఈవినింగ్ వద్దాం అనుకున్నా కానీ నాకు ఈవినింగ్ కుదరదు. ఎందుకంటే నాకు ట్రైన్ ఉంది, 10:30కి ఉంది, కానీ ఇది ఇక్కడ నుంచి చాలా దూరం నేను వెళ్ళాల్సింది. అందుకనే నేను మార్నింగ్ వద్దాం అనుకున్నా కానీ మరి ఇంత టూ మచ్ ఎండ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీవే వచ్చినాము, ఇంత దూరం వచ్చిన తర్వాత ఏవి చూడకపోతే మనోభావాలు దెబ్బతింటాయి. అందుకనే కొంచెం రిస్క్ అయినా పర్లేదని వచ్చేసినాయి. ఇక వెళ్తూనే ఏం చేద్దాం, ఇక ఇట్స్ ఓకే. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఏం చేయని అవసరం లేదు, నెక్స్ట్ వీడియో చూడండి, అది అంతే. దర్వాజాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, ఇంత పెద్ద దర్వాజాలు, మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. బొరాన్ ఉంది, మినిమం ఉంటుంది మరి టెంపుల్ దర్వాజాలు అంటే. ఒక్కొక్కటి ఎంత ఉందా, అరే ఇది మొత్తం హుడ్ కాదు, రాడ్తో చేసిరా. నో ఇది హుడ్, ఇది రాడ్. సో ఇవి మొత్తం ఐరన్ రాడ్స్ అన్నమాట. టెంపుల్ చూడండి, కానీ చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ట్రై చేసిన మంచిగా తీయడానికి, కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు. గర్భగుడి కూడా చూద్దాం అనుకున్నా కానీ అక్కడ పాసిబుల్ కాలే, పంతులు వాళ్ళందరూ ఉన్నారు, కుదరలేదు. కానీ మ్యాక్సిమం ట్రై చేసిన. ఇంకొకటి ఏంటంటే థింగ్ వచ్చేసి నేను ఒక ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాను, ఎందుకంటే వెదర్ హాట్గా ఉంది. అప్పటికే నాకు చెమటలు వస్తున్నాయి, గాబర్ అవుతుంది, టూ మచ్ ఆఫ్ వేడి కదా తమిళనాడులో. ఇంత అవుతుంది అనుకోలేదు నేను, రోజు ఏసీలు ఉండే, ఈరోజు ఒకటేసరికి బయటికి రాగానే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. సో నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నెక్స్ట్ వీడియో మాత్రం చూడండి, సరేనా? థ్యాంక్ యూ గైస్. సో ఫైన్, టెంపుల్ నుంచి రాగానే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని అవసరం లేనివన్నీ పడేసిన, అంటే సబ్బులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేసిన కాబట్టి పడేసిన. ఇక ఒక ఆయిల్ డబ్బు ఉండే, అది బ్యాగ్లో పెట్టేసుకున్నా. ఇక తర్వాత పిల్లో, టూ షూస్ తెచ్చుకుని, 1 పేర్ వేసుకోవడానికి, 1 పేర్ మామూలుగా వాష్రూమ్ చెప్పర్లకి, ఇక ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకోవాలా. మొత్తానికైతే అన్నీ వాషింగ్ అయిపోయినాయి, ఫోల్డింగ్ అయిపోయినాయి. ఇక బ్యాగ్లో పడేసి, ఇక ఈవినింగ్ ఉందన్నమాట నాకు ట్రైను. ఇది వచ్చేసి రూము. సో 10 days ట్రిప్. అసలు తమిళనాడుకి ఎందుకు వచ్చిందంటే నాకు ఒక ట్రైనింగ్ ఉండే 10 days ట్రైనింగ్. నేను ఒక 2 days ఎక్స్ట్రా తీసుకున్నా, మొత్తం కలిసి 12 days ట్రైనింగ్. కానీ ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. నేను ఇంత తక్కువ టైంలో ఇంతమంది ఫ్రెండ్స్ అవుతారని నేను అనుకోలే. వచ్చే ముందు అయితే నేను ఒంటరిగా వచ్చిన, లైక్ వచ్చే రోజు ఎవ్వరు తెలియదు. నేను
లైక్ రైల్వే స్టేషన్ నుంచి నాకు వీడికి రావాలన్నా కూడా మా సార్కి కాల్ చేసి ఎట్లా వెళ్ళాలి, నాకు ఏం తెలియట్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. లైక్ తమిళ్ మాట్లాడతారు కదా, అందరికీ ఇంగ్లీష్ వచ్చి ఉండదు. కానీ మస్తు ఫీల్ అయినా. కానీ ఇవాళ పోయేట రోజు ఇప్పుడు సాడ్గా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే లైక్ అందరిని మిస్ అవుతున్నా.